ఫ్రెండ్స్ మీరు చూసేది వచ్చేసి మనకు మొక్కజొన్న సైలేజ్ అనేది ఇది గొర్రెలు మేకలు ఆవులు గేదెల పెంపకంలో అనేటివి చాలా బాగా యూస్ అవుతుంది. దానా రూపంలో కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేదా పూర్తిగా సైలేజ్ మీద సగం ఇది సగం మీ దగ్గర ఉండే మేతలు అనేటివి గొర్రెల మేకల పెంపకంలో యూస్ చేయవచ్చు. ఇంకా ఆవులు గేదెల విషయానికి వస్తే దానా రూపంలో యూస్ చేయవచ్చు అనమాట. దానికి దానా ఖర్చు చాలా వరకు తగ్గుతుందనేసి చాలామంది చెప్తున్నారు. సో మినిమం అనేది 3 టన్నులు అనేది ఆర్డర్ చేయాలా, 1 బస్తా 2 బస్తాలు అలా ఏం ఆర్డర్ అనేది తీసుకొనేసి చెప్పినారు. ఆంధ్రాలో ఏలూరు, ఒంగోలు, కాకినాడ, అనంతపురం, తెలంగాణలో వరంగల్, గజ్వేల్, నిజామాబాద్లో దొరుకుతుంది. స్క్రీన్ మీద కనిపించే నెంబర్ సైలేజ్ వాళ్ళది, వాళ్ళకి కాల్ చేయండి. సో ఇది మన బండి, మాధవ్ బండి. నిన్న ఒరిస్సాకి వెళ్ళిందనేసి వీడియో పంపించాం కదా, అదే బండి వెళ్ళి తిరిగి వచ్చేసింది. ఎందుకంటే మేము మహాబలిపురానికి 100 కొదాలు వేసి పంపించాలా, అందుకు మాధవ్ ఉంటేనే బాగుంటుందని చెప్పి 2 డ్రైవర్లను పెట్టి రాత్రి తిప్పి తీసుకుని వచ్చేసాను దీన్ని. నిన్న ఒరిస్సాకి వెళ్ళింది, ఇది బుధవారం రోజు ఒరిస్సాకి వెళ్ళింది. శుక్రవారం రోజు తెల్లారుజామున 5 గంటలకి రిటర్న్ వచ్చేసింది. సో ఈ బండిలో ఉన్నాయి పొట్టేళ్ళు, మాంసం కోసం పొట్టేళ్ళు, పెద్ద పొట్టేళ్ళు. ఇది రైతుతోటి ఎవరైతే కొన్నారో తమిళనాడు వాళ్ళు, వాళ్ళతోటి మాట్లాడిస్తాను. తమిళ్ మనకు అర్థం కాదు కాబట్టి సరే నేనే చెప్పేస్తాను. 42,000 చెప్పారు జత. ఇది 51 పొట్టేళ్ళు వచ్చేసి 42,000 చెప్పారు. అన్ని పెద్ద పొట్టేళ్ళు. కొన్న వాళ్ళు వచ్చేసి కటింగ్ చేసేవాళ్ళు, షాప్ వాళ్ళు ఈ ధర పెట్టారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పిల్ల ఉంది ఎలా ఉందనేది. సో 42,000 బేరం చెప్తే వాళ్ళు వెళ్ళి బేరం అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళకు 40,000 కంటే కిందకి ఇవ్వననేసి చెప్పేశారంట. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి, నేను కొద్దిగా బిజీగా ఉన్నాను, వేరే వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తా చేస్తా, మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత 36,300కు ఇది జత కొనివ్వడం జరిగిందనమాట. వేరే పిల్లలు కూడా చూశారు, వాళ్ళు 29 మీద ఉన్నారు, వాళ్ళు 33,000 మీద ఉన్నారు, అది తెగలేదు. ఈ పొట్టేళ్ళు వచ్చేటప్పటికి 36,300కు తెగింది. బేరం చెప్పడం 42,000 చెప్పారు. అంటే అది ఒక 2, ఇది ఒక 4, 6,000 బేరం తేడాతోటి చెప్పారు. బేరం తెగింది ఇది. సో అన్నను కూడా ఒకసారి చూపిస్తాను. తమిళ్ వర్షన్లో ఆయన మాట్లాడతారు. ఆ వీడియోలో మాధవ్ చేస్తున్నాడు. ఈ బండి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన తమిళంలో వీడియో చేసేది. సో అన్నగారు మన సబ్స్క్రైబర్ మిగ్గా వచ్చున్నారు, చూపిస్తాను. పొద్దున్నే జస్ట్ ఒక 1 అవర్ ముందు కలిశారు, కానీ ఇక్కడ ధరలు సెట్ కావటం లేదు, రావు అన్నారు. చెప్పాను వస్తాయి, వెయిట్ చేయండి అన్నాను. అలాగే వాళ్ళు ఎంతైతే ధర కనుక్కున్నారో అంత ధర కరెక్ట్గా వచ్చింది. అలాగే ఈ పిల్లలు కూడా చూపిస్తాను నేను మీకు. మంచిగానే ఉన్నాయి, నేను చూసిన వాటిలో చాలా బాగానే ఉన్నాయి పిల్లలు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్నారన్నా? కృష్ణప్ప. ఎక్కడి నుంచి అన్న మనం? బాగ్రాపేట, గుడిగిల్, ఎర్రారపేట, బాగ్రాపాలెం, ఎర్రారపాలెం మండలం. తిరుపతి వస్తుందా? పుంగనూరా? తిరుపతి జిల్లా కిందకి వస్తుంది. సో ఎన్ని పిల్లలు కొని ఉన్నారనా? 27 పిల్లలు కొన్నామన్నా. 27 పిల్లలు. సో నాకు కలిసినప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఏం సెట్ కావటం లేదు ధరలు, అప్పుడు ఎట్లా చెప్పారనా? అప్పుడు 23, 24 చెప్పినారనా. మళ్ళీ లాస్ట్ 21 కొన్నాం. ఇప్పుడు కొనింది 21. సో మీరు చెప్పి అదే ఆ టైంలో ఆ ధరకు వస్తాయిలే అన్నాను. ఓకే, సెట్ అయినాయి. సో ఈ పిల్లల్లో నుంచి మొత్తం ఎన్నివి? 59, 69 కదా? 59 కదా? 59లో 27 పట్టుకున్నారు. సో ఈ పిల్లలు నేను చూశాను, వేరే వాళ్ళకు కూడా పంపించాను. పిల్లలు అయితే చాలా బాగున్నాయి ఇవి. మేము కూడా కొద్దిగా గొప్ప బేరం అడిగాం, మేము కట్ట మీద అప్పుడు ఇవ్వలేదు. సో ఇప్పుడు ఒక 27 పిల్లలు మీకు ఈ పిల్లలు కాదండి, బండిలో వేస్తున్నారు పైన ఉండేటివి. 21,000కి అది ఇచ్చేస్తున్నారు బ్యాచ్. అన్నగారు మన సబ్స్క్రైబర్. సో మల్లికార్జున అన్న, ఇటు సన్లైట్. సో మల్లికార్జున అన్న. సో అన్న మిమ్మల్ని రమేష్ అన్న మన సబ్స్క్రైబర్. సో వచ్చారు, చాలాసేపు తిరిగారు. సో ఫైనల్గా అనుకున్న బ్యాచ్ అయితే దొరికింది. నిజానికి ఈరోజు మార్కెట్లో రేట్లు తక్కువ ఉన్నాయి. అంటే మీరు 20-25 కొనే వాళ్లకు ఎక్కువ అనిపిస్తుంది. మేము 100-200 కొంటా ఉంటాం. మనలాంటి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ధర తక్కువ అనేసి అనిపిస్తుంది అన్నమాట. సో మా బండి ఒకటి లోడ్ అయిపోయింది, అది కూడా కొద్దిగా వీడియో తీస్తాను. 36,000కు కొని ఉన్నారు బ్యాచ్, అది కూడా చూసుకుని వస్తాను. సరే అన్న. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना ఛానల్ का है प्लीज़ सब्सक्राइब करने का. ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్. ఆంధ్ర అడ్రస్ ఇంకోసారి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్. ఇది ప్రతి శుక్రవారం రోజు సంత అనేది జరుగుతూ ఉండేది శుక్రవారం. ఇప్పుడు ఏమవుతుందంటే గురువారం రోజు రాత్రి నుంచే సంత స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అయింది? 1:43 అయింది ఇప్పుడు టైము. నేను ఈరోజు సంతకు రావదలుచుకోలేదు, ఆగిపోవడానికి నా సాయశక్తులు ప్రయత్నించాను సంతకు రాకూడదు ఈరోజు అనేసి, కానీ కుదరలేదు, సంతకు రావాల్సి వచ్చింది.
సో మన సబ్స్క్రైబర్, పాత సబ్స్క్రైబర్ ఒకరు ఒక 100 కొదాలు కొని పంపించండి అనేసి కరెక్ట్గా 4:30 గంటలకి డబ్బులు వేశారు వాళ్ళు. 12 గంటలకి వేయండి అనేసి చెప్తే 4:30కి వేశారు. సో అందువల్ల కొద్దిగా కష్టం అయ్యేసి రావాల్సి వచ్చింది. కొదాలు కావాలా, అందుకోసం అనేసి వచ్చాను ఇక్కడికి. కొదాలు నాకు ఇప్పుడు దాకా ఏం కనబడలేదు. నేను 11 గంటలకు వచ్చాను, ఇప్పుడు దాకా నాకు కొదాలు ఏం కనబడలేదు. సో సంత గురించి డీటెయిల్స్ ఏంటంటే, ఇది ఈరోజు నాకున్న అప్డేట్ 5 గంటల నుంచే సంత స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా 9 గంటల నుంచి కొనుగోలు జరుగుతున్నాయనేసి చెప్పాను. ఈరోజు 5 గంటలకే ఇక్కడ కొనుగోలు అనేటివి స్టార్ట్ అయినాయి. 7 గంటలకే బండ్లు ఇక్కడ మనకు కావలి అది కడప రోడ్లోకి ఎదురుగా వచ్చాయి. ఇక్కడ కొనేసి ఈ రకంగా సంత మారిపోతుంది. చాలా కష్టం ఈ రకంగా అయితే మాత్రము. ఇది ఎప్పటికి మారుతుందో ఏం అర్థం కావటం లేదు. సో ధరల విషయానికి వస్తే, నేను నిన్న కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈరోజు మార్కెట్లో పిల్ల ఆగిపోతుంది అనేసి నేను అనుకుంటున్నాను. సో దానికి ఒక రీజన్ ఉంది. అలాగే రేపు వారం నుంచి 8 వారాలు మార్కెట్ కొద్దిగా తగ్గుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. కొనేవాళ్ళు రారు. ఒక 8 వారాల దాకా కొనేవాళ్ళు తగ్గిపోతారు అనేసి నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. సో మనమైతే ఈరోజు మార్కెట్లో వీడియో తీయదలుచుకోలేదు. అంటే వీడియో తీయవచ్చు, కానీ నేనేందంటే ఒక 100 కొదాలు కొనాలా. మనిషి ఇక్కడ లేరు, డబ్బులు నా అకౌంట్లో పంపించేస్తున్నారు. ఆ కొదాలన్నీ కొనేసి ఇదిగో ఈ బండికి వేయాలా, ఆ బండికి వేసి మళ్ళా చాలా పనులు ఉన్నాయి, వీడియో తీయడం కుదరదు. ఇక్కడ కొనేవాళ్ళు నాకు కనిపిస్తూ ఉండేది, పెద్దగా కొనేవాళ్ళు ఒక బ్యాచ్ కొనేస్తున్నారు. ఇంకొకటి అరుణాచలం నుంచి వచ్చున్నారు, వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఉన్నారు. వీళ్ళు ముగ్గురే పెద్ద బ్యాచ్లు కొనేవాళ్ళు కనిపిస్తూ ఉండేది. మిగతా వాళ్ళు కొనడానికి వచ్చి ఉండేవాళ్ళు ప్రస్తుతానికి నాకేం కనబడటం లేదు. సో ఈయన కొని ఉన్నాడు, ఒక బ్యాచ్, పెద్ద బ్యాచ్ కొన్నాడు తమిళనాడు నుంచి వచ్చి. ఆయన కొడుకుండే ఆయన తమిళనాడు నుంచి వచ్చి ఒక పెద్ద బ్యాచ్ కొని ఉన్నారు. ఇంకొకరు వెతుకుతున్నారు అరుణాచలం నుంచి వచ్చేసి. ఇంకొక బ్యాచ్ ఉంది. వీళ్ళు ముగ్గురే కొనేవాళ్ళు కనిపిస్తున్నారు ప్రస్తుతానికి. మిగతా వాళ్ళు ఏం కనబడటం లేదు. సో నా లెక్క నాకుంది నిన్నటి నుంచే ఈరోజు మార్కెట్లో పిల్ల ఆగిపోతుంది అనేసి. సో నెక్స్ట్ 8 వారాలు కూడా ఇలాగే జరిగే అవకాశాలు అయితే ఉంటాయనేసి నేను అనుకుంటున్నా. అయినా కానీ ఈరోజు 5 గంటల నుంచే బేరాలు జరిగాయనేసి ఇన్ఫర్మేషన్. సో ఇదండి డీటెయిల్స్ వచ్చేటప్పటికి. నేను రేపు ఒక్క వారము, ఆ వారం అయిపోయినాక ఇంకా కంటిన్యూగా వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తాను, ఆ వీడియోస్ తీయడానికి. సో ఇన్షాల్లా హోప్ మీకు బెటర్గా వీడియోస్ తీయడానికి ప్లాన్ చేస్తాను. అలాగే డ్రోన్ మనకు ఒకరు మన సబ్స్క్రైబర్ అమెరికా నుంచి, యూఎస్ నుంచి మనకు డ్రోన్ పంపించారు. అప్పుడు నేను మీకు ఇక్కడ మొత్తం పైన నుంచి చూపిస్తాను. సో ఒంగోలు పిల్లలు అనేటివి ఎక్కడ ఉంటాయి, ఈ మామూలుగా ఈ పిల్లలు ఇప్పుడు నేను నిలబడుకుని ఉండే ప్లేస్ ఎక్కడ ఉంటుంది, మొదటి గేట్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ గేట్ ఎక్కడ ఉంటుంది, బ్రీడింగ్ పొట్టేళ్ళు ఎక్కడ ఉంటాయి, గొర్రెలు ఎక్కడ ఉంటాయి అనేది పైన నుంచి విజువల్స్ మీకు మొత్తం చూపిస్తాను. ఆ డ్రోన్ కూడా పగలు తీసుకుని వస్తాను, రాత్రిలో తీసుకుని వస్తే పనికి రాదు. రేపు శుక్రవారం కాకుండా వచ్చే శుక్రవారం నుంచి ఆ డ్రోన్ తోటి కూడా కొన్ని వీడియోలు చూపిస్తాను మీకు, అన్నీ చూపిస్తాను. అన్న ఎలాగున్నారు, అన్న బాగున్నారా, అన్నీ చూపిస్తున్నాను. అదే రావటం లేదు నా, ఈరోజు కూడా కొద్దిగా కష్టమైంది. అవతల వారం నుంచి వస్తా, రెండో వారం నుంచి కంటిన్యూగా వస్తా. సో ఇదండి పరిస్థితి. వచ్చేటప్పటికి నేను మంచిగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను, నా బెస్ట్ పెట్టి మీకు వీడియోస్ చూపిస్తాను. సో ఇక్కడితోటి ఆపేద్దాం ఇది. సో పిల్లలైతే వచ్చున్నాయి, చాలానే వచ్చున్నాయి. నేను చెప్పినట్టుగానే జరుగుతుంది ఈరోజు నాకు తెలిసినంత వరకు. చూద్దాం. సో మీరు పూర్తిగా వీడియో అయితే చూస్తుంటారు. సో నేను అనుకున్నట్టుగా అలాగే జరిగింది. నేను 1:30కి వీడియో తీశాను. 5 గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అయిందంట. 2 గంటల దాకా కొనుగోలు అనేవి జరిగాయి. కొద్దిగా ఒక 3 పెద్ద బ్యాచ్లు జరిగాయి. 2 గంటల దాకా కొనుగోలు జరిగాయి. 2 గంటల నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయింది మార్కెట్. అస్సలు ఏం కొనుగోలు అమ్మకాలు ఏం జరగలేదు, అందరూ గమ్మున నిలబడిపోయినారు. అక్కడి నుంచి మళ్ళీ ఏం ఆగిపోయిన మార్కెట్ పొద్దున 7:30కి 8 గంటలకి మళ్ళీ కొనుగోలు స్టార్ట్ అయినాయి. అప్పుడు దాకా ఏం లేదు. మళ్ళీ 7:30 నుంచి 9 లోపల పొద్దున శుక్రవారం రోజు 7:30 నుంచి 9 లోపల కొనుగోలు అనేటివి మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఆ రకంగా 10, 20, 30 ఆ రకంగా కొనుగోలు చేసి ఇప్పుడు దాకా స్క్రీన్ మీద మీరు ఏదైతే వీడియోలు చూసారో అక్కడ 9:30కి 9:40 కల్లా మొత్తం అమ్ముడుపోయినాయి. చివరికి మొత్తం అమ్ముడుపోయినాయి. ఈ ఇటుపక్క ఒంగోలు పిల్లలు ఏవైతే ఉంటాయో అక్కడ నాకు తెలిసి నేను ఉన్నంత వరకు ఒక 4 బ్యాచ్లు ఉన్నాయి. 4 బ్యాచ్లో నేను ఒక బ్యాచ్ మార్కెట్లో ఉండి ఇంచుమించు గంట దాకా బేరం చేశాను, వాళ్ళు ఇవ్వలేదు. నేను మార్కెట్లో నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఒక 6-7 కిలోమీటర్లు దాటుకొని వచ్చేసాను రోడ్లో. అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ఇస్తానంటే మళ్ళీ ఒక 50 కట్ట వెళ్ళింది. ఆ కట్టతో అది అమ్ముడిపోయింది కాబట్టి ఇంకొక 4-5 కట్టలు అయితే ఆగినాయి. 9:30 టైంలో కూడా 4-5 కట్టలు ఆగినాయి. సో నెక్స్ట్ వారం కూడా కొద్దిగా అటు ఇటు ఉంటుంది.
సో స్క్రీన్ మీద కనిపించిన పిల్లలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అమ్ముడిపోయినాయి. ఫైనల్గా 9:30 టైం వచ్చేటప్పటికి పూర్తిగా అమ్ముడిపోయినాయి, ఏ ఒక్కటి కూడా ఆగలేదు. 2 నుంచి 6, 7 దాకా అస్సలు బేరం లేదు, సైలెంట్ అయిపోయింది. మళ్ళీ 7 నుంచి 9 లోపల కొనుగోలు స్టార్ట్ అయినాయి మళ్ళీ. సో పర్వాలేదు, మార్కెట్ అయితే బాగానే వెళ్ళింది ఈరోజు. నేను కూడా 2-3 కొనిచ్చాను, మంచి ధరకే బెస్ట్ ధరలకి తీసిచ్చాను. వాళ్ళు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అది. సో రేపు శుక్రవారం కాకుండా వచ్చే శుక్రవారం నుంచి ఇంకా మంచి వీడియోస్ అనేవి తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి.